నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో, నేను ఈ మెన్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌ని ట్రీట్ చేస్తూ ఉంటాను. మెయిన్‌గా సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ 3. అందులో ముఖ్యమైనది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, పురుషాంగ స్తంభన లోపాలు అంటాం. సెకండ్‌ది ఏమిటంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్ర స్ఖలనము. అంగం స్తంభించిన వెంటనే వాళ్ళు హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయి స్ఖలనం అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత అంగం స్తంభించదు. సో, దాని ద్వారా వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌ని ఎంజాయ్ చేయలేరు. అండ్ థర్డ్ వన్ వచ్చి ఏంటి అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే ఆ అంగము స్తంభించదు రియల్ సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళినప్పుడు. భయం ద్వారా కావచ్చు, స్ట్రెస్ ద్వారా కావచ్చు, వాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గడం ద్వారా కావచ్చు, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో అంగం స్తంభించదు. ఈ 3 ఏంటి అంటే ఎర్లీ ఏజ్‌లో నుంచి లేట్ ఏజ్ అయ్యే కొద్దీ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్‌లు తగ్గి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో, ఎనీహౌ ఈ 3 మేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌కి మనకు ఈజీగా అంటే ఏదో టాబ్లెట్స్ పెట్టి ఆ రోజుకి ఆ రోజు సెక్షువల్ యాక్ట్‌కి ఉపయోగపడేటట్టు అండ్ టాబ్లెట్ వేసుకునే సెక్షువల్ యాక్ట్ చేసే దానికి కాకుండా పర్మనెంట్‌గా వాళ్ళకి హ్యాపీగా సెక్షువల్ లైఫ్‌ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం గానీ ఇందులో ఎటువంటి షాక్ కానీ ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ ఏమి యూజ్ చేయము. కాకపోతే సౌండ్ వేవ్స్ ద్వారా అంగానికి డైరెక్ట్ మసాజింగ్ టెక్నిక్‌ని అప్లై చేయడం ద్వారా అంగంలోని కణజాలాన్ని రిపేర్ చేసి వాటెవర్ మన అంగస్తంభన లోపాలని అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కావచ్చు, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగాన్ని హోల్డింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయటం కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఈ యాంగ్జైటీని, ఆ సెన్సిటివిటీని తగ్గించి వీళ్ళ ఓవరాల్ సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేటట్టు ఈ షాక్ వేవ్ థెరపీ అనేది యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.